నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థన 5 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా విరక్తి చెంది ఉన్నారు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి చికాగో అమరవీరుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పిలుపునిచ్చారు మేడే స్ఫూర్తిగా మన కోసం హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకుపోతూ హక్కుల పరిరక్షణకై పోరాటాలను సాగిద్దాం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు పెద్దపల్లి పార్లమెంటులో వలస నాయకులకు చర్మగీతం పాడదాం కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దాం బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పిలుపు నేడు స్ఫూర్తిగా కార్మిక వర్గమంతా ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలి ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు పి ధర్మపురి పిలుపు ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం 8 ఇంగ్లాండ్ కాలనీలో అబ్దుల్ కలాం స్టేడియంలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ను కలుస్తూ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకా వెంకటస్వామి మనవడు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుపై ఓటు వేయాలన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా తనకు తెలపగలరని అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మే 13న జరిగే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బయటికి పంపించినందుకు నీకు ఓట్లేయాలా అని అడిగేటువంటి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనందరం ఇవాళ ప్రతి 10 ఇంట్లోకి ఒక పెరాలసిస్ పేషెంట్ ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇలా వలసపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వరకు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాం ఒక దొర దగ్గర ఒక దళిత కుటుంబాన్ని బానిసలాగా ఉంటూ దళిత వర్గానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి దీని కానీ ఓటేయాలని అడిగేటువంటి ప్రశ్నించే సమయం వచ్చింది ఇవాళ బీజేపీ ఏమో మన అందరి పూర్వీకులు పోరాటం స్వతంత్ర భారతదేశం మీకు వస్తే ఇవాళ అగ్రస్థాయిలో ఉన్న దేశాన్ని అదాని అంబానీకి అమ్మి రష్యా చైనా పుతిన్లకు ఆదర్శంగా అండగడుతూ అధ్యక్ష పదవి తెచ్చుకొని స్వతంత్ర భారతదేశాన్ని ఒక బానిస దేశంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదది బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ మనల్ని అష్ట కష్టాలు పెట్టినట్టు ఈ దేశాన్ని మనందరినీ మన దేవుడి పేరు చెప్పి మన గుళ్ళో పెట్టుకునే దేవుడు మన మనసుల్లో పెట్టుకునే దేవుడు ఇవాళ రామగుండం అంటే రాముని సీతా మాత ఇక్కడ ఉన్న ప్రాంతం మనం రాముని బిడ్డలం రాముని వంశం మోడీ అనేవాడు ఎక్కడి నుంచో ఓ మాయల పకీరు సీతాదేవిని ఎవరైతే ఎత్తుకపోయారో మాయల పకీరు రూపాయి వచ్చి ఓం నమ వెంకటేశ అని చెప్పి భక్తిగా మాట్లాడినట్టు ఇవాళ మోడీ ఒక మాయల పకీరు ఓట్ల కొరకు రోడ్ల మీద దొంగ బాబాలు బిచ్చగాళ్ళు అడుక్కుంటా ఉంటారు ఫోటోలు పెట్టుకొని కొందరు అల్లా అని వస్తారు కొందరు రామ్ అని వస్తారు కొందరు ఇంకోదని వస్తారు కొందరు సాయిబాబా అని వస్తారు ఆ మాదిరిగా శ్రీరాముడి పేరు చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు సీతారాములు మనవాడు బజరంగబలి హనుమంతుడు మనవాడు రహీం మనవాడు అల్లా మనవాడు సాయిబాబా మనవాడు మన అందరి యొక్క మనోభావాలను ఆసరాగా తీసుకొని
సీతమ్మను ఏ రకంగా అయితే అపహరించిండో ఆ మాయల ఫకీర్ రూపంలో వచ్చి ఈరోజు రాముణ్ణి కృష్ణుణ్ణి నేనే మళ్ళీ ఒక జన్మ వచ్చిందని చెప్తూ మన దేశాన్నే తాకట్టు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా విరక్తి చెంది ఉన్నారని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గడప గడపకు గులాబీ సైన్యం పేరిట గోదావరిఖని హనుమాన్ నగర్లో మంగళవారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ మేరకు కోరుకంటి చందర్ గులాబీ సైన్యంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 3న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని పట్టణానికి వచ్చి ఖని చౌరస్తాలో రోడ్ షోలో పాల్గొననున్నారని తెలిపారు. రామగుండం ప్రజలంతా, ఉద్యమ నాయకులు, ప్రజలంతా బీఆర్ఎస్ పాలనతోనే తమకు మేలు జరిగిందన్న అభిప్రాయంతో ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని, పార్లమెంటు ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలో 3వ తారీఖు నాడు కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా గోదావరికల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఉద్యమ మహానాయకుడు ఈ తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి పోరాటం చేసినటువంటి మా నాయకుడు వస్తున్నాడు. మా నాయకుడిని చూడడం కోసం మేము అందరం కూడా కదిలి వస్తాం అని చెప్పేసి మేము గడప గడపకు గులాబీ సైన్యం పేరిట ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మేము చూడలేకపోతున్నాం ఈ కాంగ్రెస్ పరిపాలనను. మళ్ళీ మాకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్న ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా ఆ పిలుపుకు మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ ప్రభుత్వం మాకద్దు, ఈ నాయకత్వం మాకద్దు. దొంగ హామీలు ఇచ్చి, దొంగ ప్రకటనలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి మా రైతులకు మాకు ఇచ్చిండ్రు. ఇవాళ గోదావరి ఎండిపోయింది. దీనికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాము. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు కల్వచల్ర కృష్ణవేణి, సిహెచ్ మొగిలి, జమ్మిబాబు, మున్వర్, సురేష్, చింటూ, శ్రావణ్, భాసనపల్లి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, నంద్యాడపు చిరంజీవి, తిమోతి, జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. చికాగో అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పిలుపునిచ్చారు. గోదావరిఖని భాస్కరరావు భవన్లో బుధవారం ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఏఐటీయూసీ సిపిఐ నాయకులు వేరువేరుగా ఎర్ర జెండాలను ఎగరవేసి చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజానాట్య మండలి కళాకారులు మేడే గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా సీతారామయ్య, కనకరాజు మాట్లాడుతూ చికాగో అమరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 12 గంటలకు మార్చాలని చూస్తుందని ఆరోపించారు. అందుకోసం మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం సాధించుకున్న 44 చట్టాలను బీజేపీ ప్రభుత్వం 8 కోడ్లుగా మార్చాలని చూస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. 138 సంవత్సరాల కంటే ముందు, అంటే 1886 సంవత్సరం కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిదినం ఉండేది. 8 గంటల పనిదినం కావాలని మే 1వ తారీఖు 1886 సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుళ్లకు బలయ్యి తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి
ఇదే కార్మికుల జెండా, ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చింది. దురదృష్టం, భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది. మరి 1886కు ముందు మరి 10 గంటల విధానం లేకుండా 18-20 గంటలు వెట్టి చాకరీ చేసే కార్మికులు, అదేవిధంగా పిల్లలకు తండ్రి ఎలా ఉంటాడో తెలియని ఆ రోజుల్లో 8 గంటల పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనే నినాదంతోనే మరి ఆనాడు చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఆ ర్యాలీపై జరిపిన కాల్పుల మూలంగా అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ అందరి రక్తంతో తడిసిన షెట్లను ఎర్ర జెండాలుగా ఎగిరేసిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా మే 1వ రోజును మనం మే దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. మరి భారతదేశానికి వస్తే ఇవాళ బీజేపీ నాయకులు అనేకమైనటువంటి అబద్ధాలతో ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలకు కనీస హక్కులు లేకుండా కాలరాస్తా ఉన్నారు. అనంతరం భాస్కర్రావు భవన్ నుంచి ఎర్ర జెండాలతో చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మటి ఎల్లాగౌడ్, కె స్వామి, వేల్పుల నారాయణ, రంగు శ్రీనివాస్, సంఖ్య అశోక్, మాధన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు గోషిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, మడికొండ ఓదెమ్మ, సూర్య, ప్రీతం, లెనిన్, ప్రజానాట్య మండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, ఇనుముల రాజమౌళి, సంభోజ కొమరయ్య, నూకల మోహన్, లింగయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తిగా మన కోసం, హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకుపోతూ హక్కుల రక్షణకై పోరాటాలను సాగిద్దామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలోని శ్రామిక భవన్లో బుధవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐటియు కార్యాలయం ఆవరణలో ఎర్ర జెండాను ఎగరవేసి కార్మికుల హక్కుల కోసం ప్రాణ త్యాగాలను చేసిన అమరవీరులను స్మరించుకుంటూ జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ చికాగో అమరవీరుల స్ఫూర్తిగా మన సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా ఉద్యమించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో కార్మిక చట్టాలను మార్చాలని కుట్రలు చేస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి దళితుల, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కాలని చూస్తుందన్నారు. కులాల పేరిట, మతాల పేరిట ప్రజల్లో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం కొట్లాడి చికాగో హే మార్కెట్లో ప్రాణత్యాగం చేసి ప్రపంచ కార్మికులకు హక్కులు అందించిన రోజు, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మేడే జరుపుకుంటున్న కార్మికులందరికీ సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇదే స్ఫూర్తితో మన కోసం, మన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు, కార్మికుల ఆశయాలను నిలబెట్టడం కోసం మనం ఐక్యంగా పనిచేయాల్సి యాజమాన్య ప్రభుత్వాల విధానంగా కొట్లాడడం కోసం సిద్ధం కావాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటి పిలిపిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్స్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కారుచౌగా కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. కులాల మధ్య, మతాల మధ్య, తెగల మధ్యలో చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదానులకు, అంబానికి కట్టుబెట్టింది. పార్లమెంట్లో చట్టాలు మార్స్తూ ఉంది. ఇప్పటికే కార్మిక చట్టాలు మార్చేసి అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. రైతు చట్టాలు మార్చిండ్రు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు. మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి ప్రజలందరి మత్తులో పెట్టి మరొకసారి, మూడోసారి అధికారాలను చూస్తూ ఉన్నారు. మరొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు రాబోయే కాలంలో గడ్డు కాలం రాక తప్పదు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, వేణుగోపాల్ రెడ్డి, ఆసరి మహేష్, ఎస్కే గౌస్, సాగర్, సాయికృష్ణ, దాసరి సురేష్, శశికిరణ్, సత్యనారాయణరావు, నరహరి, కోలేటి నరేష్, జంగంపల్లి మల్లేష్, బుగ్గారం శ్రీనివాస్, గజేందర్, ఎం మల్లేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి పార్లమెంటులో వలసల నాయకులకు చరమగీతం పాడుతామని, కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దామని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని మెయిన్ చౌరస్తా, లక్ష్మీనగర్లలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో పాల్గొన్న గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఓనమాలు తెలియని ఒక అమూల్ బేబీ అని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 60 సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంటులో వెంకటస్వామి కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తుందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలంతా ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ దేశం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనకు ఎంపీగా గెలిపించాలని కోరారు. అయితే తనను పార్లమెంటుకు పంపిస్తే సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తానని, కార్మికుల పిల్లల విద్య కోసం మైనింగ్, ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రామగుండంకు రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తానని హామీ ఇచ్చారు. తరతరాలుగా పెద్దపల్లి పార్లమెంటును ఏలుతున్న కుటుంబ పాలన అంతం కావాలని, కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం శివాజీనగర్, లక్ష్మీనగర్ చిరు వ్యాపారులను, షాపుల యజమానులను, గుమస్తాలను కలుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ ముందుకు రావడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సకల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ మీ ముందున్నా. ఎందుకంటే మిత్రులారా, గత 60 సంవత్సరాల నుండి ఇక్కడి ప్రాపర్ కానటువంటి వలసవాదుల చేతులలో పెద్దపల్లి పార్లమెంటు బంద్ అయి ఉన్నది. ఈ బంద్ అయినటువంటి పార్లమెంటు నియోజకవర్గాన్ని మనము కాపాడుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి, ఖతం పట్టించి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించే వెంటనే కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఆర్ రియంబర్స్మెంట్ కంపల్సరీ నేను చేయిస్తానని అదొక్క మాట ఇస్తూ, అంతేకాదు కార్మికుల పిల్లలు ఎడ్యుకేషన్ కోసం ఒక మైనింగ్, ఇంజనీరింగ్ కాలేజ్ DCMS అప్రూవల్ది తీసుకొచ్చి ఇక్కడ మేము విద్యాపరంగా డెవలప్ చేస్తాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గోదావరి కని యొక్క డెవలప్మెంట్ జరగాలంటే ఈ గోదావరి కనికి ఒక రింగ్ రోడ్ రావాలి. రింగ్ రోడ్ వచ్చినట్టయితే గోదావరి కని ఎక్స్పాన్షన్ జరుగుతుంది. గోదావరి కనికి ఒక బిజినెస్ సెంటర్కి వస్తుంది. అది కూడా మేమే చేస్తాము. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గవర్నమెంట్లో ఉంటా కాబట్టి ఖచ్చితంగా సకల సమస్యలు పరిష్కారం చేయడానికి నేను ముందుకొచ్చిన కాబట్టి మీరు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోసం, పెద్దపల్లి రవీందర్, మహావాది రామన్న, సుల్వ లక్ష్మీనరసయ్య, కోడూరు రమేష్, మూగిరి రాజు, పిడుగు కృష్ణ, బరుపటి నారాయణ, బాణాల స్వామి, మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గమంతా ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు పి ధర్మపురి పిలుపునిచ్చారు. గోదావరికని ఐఎన్టీయూసీ కార్యాలయంలో బుధవారం 138వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ కార్యాలయం ఆవరణలో మేడే జెండాను ఎగురవేసి చికాగో అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మపురి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని బానిసలుగా చేసి యాజమాన్యాలు 10 గంటల విధానాన్ని అమలు చేస్తుంటే యాజమాన్యానికి ఎదురు తిరిగి 8 గంటల విధానం కోసం చికాగో నగరంలో కార్మిక వర్గం పోరాడి తమ నెత్తురును చిందించిన, తమ చొక్కాలను నెత్తుటిలో తడిపి ఎగరవేసిన దానికి గుర్తుగానే మనము నేడు మేడే వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. మేడేను స్ఫూర్తిగా తీసుకుని కార్మిక వర్గం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఈ 138వ మేడేను భారతదేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క మేడే ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు కార్మిక వర్గం, శ్రమజీవులందరూ. చికాగో అనే పట్టణంలో మరి ఆనాడు శ్రమజీవుల పక్షాన ఆనాడు 10 గంటల విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ కార్మికులంతా ఆనాడు చికాగో వైపు చూసిన రోజు ఆనాడు ఈ శ్రమజీవులందరూ మరి మా హక్కుల విషయంలో ఏంది, ఈ 10 గంటల విధానం, ఈ బానిస బతుకులేందనే ఉద్దేశంగా ఆనాడు మొత్తం కార్మిక వర్గం అంతా చికాగో పట్టణంలో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే చికాగో పట్టణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. పెద్ద ఎత్తున కాల్పులు జరిపిన ఆ రక్తం ఏరులై పారిన వారి యొక్క చొక్కాలను నింపుకొని ఆ రక్తంలోనే తడిచి మేడే జెండా ఎగురవేయడం జరిగింది. అందుకే ఈనాడు వారి రక్త తర్పణమే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా ప్రపంచ కార్మికుల శ్రమజీవుల అందరి స్నేహము. కాబట్టి మరి హక్కులు సాధించుకున్న ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏదైతే సింగరేణి కార్మికులు 44 చట్టాలను సాధించుకున్నారు, బోనస్ చట్టం కావచ్చు, సిఎంపిఎఫ్ చట్టం కావచ్చు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కావచ్చు, ఇట్లా 44 చట్టాలను సాధించుకుంటే ఆ హక్కులన్నీ చికాగో పట్టణం ప్రభుత్వం లెక్కనే తొక్కి మోడీ వాటిని 4 చట్టాలు చేసిండు. అంతేకాదు వ్యవసాయ కార్మికులను, వ్యవసాయ చట్టాలను కూడా 3 చట్టాలు చేసి ఢిల్లీలో, హర్యానా నుంచి, పంజాబ్ నుంచి చాలామంది రైతులు, రైతు కూలీలు అందరూ ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు. సంవత్సరం వాళ్ళని 700 మందిని పొట్టన పెట్టుకున్న మోడీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. సిగ్గు చెరం ఉంటే ఆ చట్టాలన్నింటినీ బంద్ చేయాల్సిన అవసరం ఉంది, సవరించాల్సిన అవసరం ఉంది. అవి చెప్పకుండా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఆ ప్రభుత్వం అట్లా చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ మూసేసి కార్మిక వర్గాన్ని రోడ్డు మీద వేసి ఆదానీలకు, అంబానీలకు అమ్మి అప్పనంగా దోచుకుంటా ఉన్నాడు. ఈ సింగరేణిని కూడా రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని కనుక మనం గెలిపించినట్టు ఏది ఉంటే మన పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి కార్మిక వర్గమంతా ఈ మేడే సందర్భంగా ప్రతినమూని ఈ దగులుబాజీ ప్రభుత్వాలను గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు కచ్చకాయల సదానందం, దాసు, మండ రమేష్, బేబీ శ్రీను, గుండేటి శ్రీనివాస్, పోత్రవేణ సమ్మయ్య, రవికుమార్, దామోదర్, తాటి రాజయ్య, వికాస్, పూసాల శ్రీను, మోహన్, సాయి, శారద తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయం ఆవరణలో బుధవారం మేడే జెండాను ఎగరవేసిన అనంతరం కృష్ణ మాట్లాడుతూ, ఆనాడు పెట్టుబడిదారులు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసి 16 గంటలు 18 గంటలు పని చేయించుకునేవారని, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ చికాగో కార్మికులు చేసిన పోరాటాలు, ప్రాణత్యాగాల కారణంగా మేడేను జరుపుకుంటూ 8 గంటల విధానాన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను మారుస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థను తీసుకొస్తూ 12 గంటల విధానాన్ని అమలు చేసి కార్మికులను కట్టు బానిసలను చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం అంతా బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబడాలని పిలుపునిచ్చారు. 138 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసి 12 గంటలు 14 గంటల పనిదినాలను అమలు జరిపి కార్మికులకు ఎలాంటి హక్కులు లేనటువంటి ఒక హీనమైనటువంటి దీనమైనటువంటి దుస్థితిలో నెట్టివేసినటువంటి ఆనాటి కార్మిక వర్గానికి తమ నిరసనను తెలియజేసినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రదర్శనపై అనేక మంది కార్మికుల్ని ఆనాటి అమెరికన్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది, కాల్చి చంపింది. ఆ ప్రదర్శనకు నాయకత్వం వహించినటువంటి 9 మంది విప్లవ ట్రేడ్ యూనియన్ నాయకులకు ఉరిశిక్షలు విధించి ఉరిదీసింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మిక వర్గం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కార్మిక వర్గం కూడా ఈ ఎర్రజెండా నీడలో కార్మిక వర్గం అనేక పోరాటాలు సాధించి ఎన్నో హక్కుల్ని తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్, ఎం దుర్గయ్య, ఎం కొమరయ్య, జి వెంకన్న, కొండ్ర మొగలి, కె ఎల్లయ్య, బతుకుల రాజయ్య, సంబయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు కె ధర్మేందర్, సిహెచ్ అబెగ్నో, జె బానిస్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సి ఫలితాలలో గోదావరి ఖనిలో కృష్ణవేణి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 5 విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించి గోదావరికని పట్టణంలోని నెంబర్ 1గా పాఠశాలను నిలిపారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల విద్యార్థులు కె సాయినాథ్, ఎండి నిహాల్, పి శ్రేయస్, పి సాత్విక్, ఎం విఘ్నేష్ 10 జీపీఏ పాయింట్లు సాధించగా కె కీర్తన, ఎం హస్రిత, కె సహస్ర, టి మనస్విని, ఎండి అస్రత్ రెహమాన్లు 9.8 జీపీఏ పాయింట్లు సాధించారు. కాగా అత్యుత్తమ జీపీఏ పాయింట్లను సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కరస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి అభినందిస్తూ విద్యార్థులకు క్యాష్ను బహుమతిగా అందజేశారు. ఉత్తమ విద్యతో పాటు మంచి క్రమశిక్షణ అలవర్చుకొని పిల్లలు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ ఈ కాంపిటీషన్ యుగంలో మనం కాలంతో పాటు పరిగెత్తకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము కాలంతో పాటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ ఏది కొత్తది వచ్చినా కానీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనం క్లినిక్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాని సౌకర్యాలు కూడా పిల్లలకు చాలా ఫలితాలను ఇచ్చినాయి. ఎందుకు అంటే ఒక ట్రైనింగ్ నర్స్ ఉంది మన దగ్గర, ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ ఉన్నాయి, స్ట్రక్చరాల్ అన్ని విధాలు అన్ని అవైలబుల్స్ ఉన్నాయి. పేరెంట్స్ కూడా స్కూల్కి పంపానంటగా వీడు చిన్నగా కడుపు నొప్పానో కాలు వస్తుందని వీడు ఇంటికి రాడు, మనకేం ఫోన్ రాదు, ఏదైనా మేజర్ అయితేనే వాళ్ళు ఫోన్ చేస్తారనే ధీమాతోటి హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొంత చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే చికాగో కార్మికుల రక్త తర్పణంతో సిద్ధించిన 8 గంటల విధానాన్ని పరిరక్షించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దామని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ పిలుపునిచ్చారు.
మేడే సందర్భంగా ఐఎఫ్టియు ఎన్టీపీసీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ ఐఎఫ్టియు కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ ఎర్ర జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను మారుస్తూ మళ్లీ 12 గంటల విధానాన్ని తీసుకురావాలని చూస్తుందని అన్నారు. కార్మిక వర్గం ప్రజలు చికాగో కార్మికుల స్ఫూర్తిగా బీజేపీ కార్మిక కర్షక విధానాలకు ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించాలని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐఎఫ్టియు కార్యాలయం నుంచి ఎన్టీపీసీ లేబర్ గేట్ వరకు పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి అరుణోదయ కళాకారులు అమరవీరులను స్మరిస్తూ మేడే గేయాలను ఆలపించారు. చికాగో అమరవీరులకు జోహాలు అర్పించారు. ఈరోజు 138 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర కోసం మనం మాట్లాడుకుంటున్నాం. 138 సంవత్సరాలు అంటే మన అందరూ ఎవరు పుట్టలేదు. 138 సంవత్సరాల క్రితం ఎర్ర జెండా పుట్టింది. 138 సంవత్సరాల క్రితం మన కార్మికుల హక్కులు ఏది ఉన్నాయో, ఇప్పుడు మనం అనుభవిస్తున్న హక్కులు ఏవి ఉన్నాయో అది సాధించబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు మన కామ్రేడ్ చెప్పినట్టు అమెరికా దేశంలో చికాగో నగరంలో 18 గంటల పనిదినానికి వ్యతిరేకంగా మాకు 8 గంటల పనిదినం ఉండాలి, సమ్మె చేసే హక్కు ఉండాలి, మాకు అనేక హక్కులు కావాలి అని వేల మంది కార్మికులు విరోచ పోరాటాలు చేశారు. ఆ పోరాటాలను అణచడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పోలీసుల చేత కాల్చివేయబడ్డారు. వేల మంది లక్షల మంది కార్మికులు చనిపోతే వాళ్ళ భార్యలు కూడా బయటకు వచ్చి మా భర్తలు చనిపోయిన తర్వాత మేమెందుకని చెప్పి వాళ్ళు కూడా రోడ్లు ఎక్కారు, వాళ్ళు కూడా చంపేయబడ్డారు. బతికినటువంటి కార్మికులు వాళ్ళ రక్తంలో వాళ్ళ గుడ్డలు ముంచుకొని మాకు రాబోయే కాలంలో ఇదే ఎర్ర జెండా అని చెప్పి ఆ రక్తం నుంచి వాళ్ళ గుడ్డలు తీసి ఈరోజు ఎర్ర జెండాగా ఎగరేశారు. కనుకనే ఈరోజు 138 సంవత్సరాల క్రితం ఎర్ర జెండా ఒక పెద్ద పండుగ మేడే. ఈ మేడే అనేటువంటిది మేడే కంటే ముందు అమెరికాలో చికాగో నగరంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కటై అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలను, అక్కడ జరుగుతున్నటువంటి ఆ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అంతేకాకుండా అక్కడ పని గంటలు అంటే 12 గంటలు 18 గంటల పనిదినం అంటే తెల్లారక ముందే వెళ్తే మళ్ళీ పొద్దుకినాక ఇంటింటాలకు వచ్చేటువంటి సమయం అది. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, రామగుండం ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బి కొమరయ్య, ఐఎఫ్టియు నాయకులు ఆర్ రాయమల్లు, ఓ సుధాకర్, జి కుమార్, డి రవీందర్, ఏ రవీందర్, కె మహేందర్, డి మొండయ్య, డి రమేష్, పి వెంకటస్వామి, డి సత్యం, వసంత్, డి రాజేశం, సతీష్, బి శంకర్, మోటార్ వర్క్స్ యూనియన్ నాయకులు మురళి, బి శ్రీనివాస్, బి సరోజిని, ఎస్ రాజమల్లమ్మ, బి శివరంజని, కవిత, ఎం రమేష్, ఎండి సాదిక్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం మహాదానమని పలువురు పేర్కొన్నారు. గోదావరికని తిలక్ నగర్కు చెందిన రామ్ బుచ్చమ్మ మరణానంతరం నేత్రదానం చేయగా ఈ నేత్రదానం చేసిన బుచ్చమ్మ కుమారులు రాజయ్య, నారాయణ, కోడళ్ళు కనకతార, మల్లక్క కూతురు గౌరమ్మ, అల్లుడు లింగయ్య కుటుంబ సభ్యులకు సదాశివ ఫౌండేషన్ నిర్వహణలో అభినందన పత్రాన్ని రామగుండం లయన్స్ క్లబ్ మగువా అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి చేతుల మీదుగా అందించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని చేపట్టిన రామ్ కుటుంబ సభ్యులను అభినందించారు. సదాశివ ఫౌండేషన్ సెక్రటరీ సిహెచ్ లింగమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దయానంద్ గాంధీ, జేవి రాజు, శశికళ, చంద్రమౌళి, విశ్వనాథం కుటుంబ సభ్యులు బైరి రమేష్, మానస, రాజు, మాధురి, భరత్, మనీషా, రామారావు, లలిత, కృష్ణ, సంధ్య, గోపి, స్వప్న తదితరులు పాల్గొన్నారు. రామ్ బుచ్చమ్మ గారు అమరులై ఆవిడది సంస్మరణ సభ జరుగుతుంది. ఇవాళ రోజు ఆవిడని మనం నేత్రదానం చేశారు కాబట్టి సదాశయ ఫౌండేషన్ తరఫున సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాము. సదాశయ ఫౌండేషన్ అనేది నేత్రదానం కోసం చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. లక్షల మందికి నేత్రాల అవసరం ఉండగా వేల మందిలో ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామ్ బుచ్చమ్మ గారి
దీన్ని అంటే ఆవిడ దానం చేసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాంబుచ్చమ్మ గారి సంస్మరణ సభ నేత్రదానం చేసి ఇద్దరి అందుల్లో వెలిగి నింపిన రాంబుచ్చమ్మ గారికి నివాళులర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా నేత్రదానానికి ముందుకు రావాలని, కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి మానవ సంజీవనిని మార్కెట్లో దొరకవు. ఇలాంటి వాటిని మనం కాల్చి బూడిద చేయకూడదు, మట్టిలో కలపొద్దని ప్రతి ఒక్కరు కూడా ఈ పరంగా సమాజహిత కోరి అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైన జన్మించిన. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థన. 5 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలంతా విరక్తి చెంది ఉన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. చికాగో అమరవీరుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న 8 గంటల విధానాన్ని కాపాడుకోవడానికి కార్మిక వర్గమంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు పిలుపునిచ్చారు. మేడే స్ఫూర్తిగా మన కోసం, హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకుపోతూ హక్కుల పరిరక్షణకై పోరాటాలను సాగిద్దాం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. పెద్దపల్లి పార్లమెంటులో వలస నాయకులకు చర్మగీతం పాడదాం. కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దాం. బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పిలుపు. నేడు స్ఫూర్తిగా కార్మిక వర్గమంతా ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలి. ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు పి ధర్మపురి పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.